अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की ख़बर पर एक नज़र। ज़िले मेदक के रामायणपेट मंडल में 13वें समाजी प्रजा दरबार प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर ज़िले के DRDA PD मिस्टर श्रीनिवास ने कहा कि ओपन फोरम रामायणपेट मंडल मरकज़ में मुनाकिद किया गया, जिसमें रामायणपेट के 16 ग्राम पंचायतों में 1 अक्टूबर साल 2019 से 31 मार्च साल 2022 तक महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम के तहत अंजाम दिए गए तरक्याती कामों के सिलसिले में जारिया माह की 6 तारीख से 20 तारीख तक घर घर जाकर सर्वे किया गया था और इस सिलसिले में तमाम रिकॉर्ड्स की भी छानबीन की गई थी। अलावा जो कुछ तरक्याती काम रामायणपेट के ग्राम पंचायतों में अंजाम दिए गए थे, उनके मुताल्लिक़ तमाम तर तफसीलात को देखा गया है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। 13వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం రామాయణపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ రామాయణపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో కూడా మనకు 1/10/2019 నుంచి 31/3/2022 వరకు అన్ని గ్రామాల్లో చేపట్టబడినటువంటి ఉపాధి హామీ పనుల యొక్క తనిఖీ సామాజిక తనిఖీ బృందాలు మనకు 6/11/2022 నుంచి 20/11/2022 వరకు గ్రామాల్లో ఉండి ప్రతి వరకు చూసి డోర్ టు డోర్ వెరిఫై చేసి బేసికర్స్తో మాట్లాడి అన్ని రికార్డ్స్ తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మండలంలో 12,12,588 రూపాయల ఎక్స్పెండిచర్ పైన ఆడిట్ జరిగింది. దీంట్లో మనకు అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఏమైనా హక్కులకు భంగం పట్టినా అంటే ఇంపర్సనేషన్ ఒకరి బరోరు పనిచేసినా చేయని పనులకు రికార్డులు చేసినా అలాంటివి ఏమంటే తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మండలంలో అలాంటి పెద్ద ఎత్తున జరిగినట్టేమి రాలేదు. అన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కేవలం అంటే మాస్టర్స్లో తప్పులు తొలగడం, అదేవిధంగా కొన్ని రికార్డ్స్ సబ్మిట్ చేయకపోవడం ఇలాంటివి జరిగినాయి. టోటల్గా మనకు ఈ మండలంలో రికవరీ వచ్చేసి 80,534 రూపాయలు రికవరీ గాను, పెనాల్టీగా 31,500 రూపాయలు పెనాల్టీ సిబ్బంది పైన వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 30 రోజుల లోపల కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకొని తుది పరిశీలన చేసిన తర్వాత టోటల్ రికవరీ ఎంత, టోటల్ పెనాల్టీ ఎంత అనేది నిర్ధారణ అవుతుందని తెలియజేసుకుంటున్నాను. చెప్పండి పీటీ గారు. సార్, ఇప్పుడు టీఎస్ఆర్ చెప్పి వాచర్కి 100 days అయినప్పుడు మార్చిలో రానికి వీల్లేదు కదా, మీరు అన్న వర్షన్కి నేను మాట్లాడుతున్నాను. మరి అనేక జనవరిలో 100 days కంప్లీట్ అయినప్పుడు ఫిబ్రవరిలో మార్చిలో ఎట్లా వర్క్ చేస్తారు? ఫిబ్రవరిలో అయినప్పుడు మీరు ఏమన్నారు సార్ అంటే జనవరిలో 100 days అయితే ఫిబ్రవరిలో అయితే వస్తుందని నేను అంటున్నాను. మీరు నాకు 100 days అయినప్పుడు కాబట్టి అన్నారు. నలుగురు వచ్చిన 6 మంది వచ్చిన పిల్ల చెట్టు మొత్తం నీళ్ళు పోయలేదు. ఇప్పుడు వాళ్ళు నీళ్ళు పోసిన వాళ్ళ పేరు మీద మస్ట్ రాలేదు కదా సార్. వాచ్ అండ్ వాచ్ మేము ఆ కవరింగ్ అనేది ఉన్నావు కదా, నువ్వు మాయం కాలే కదా, సమ్మె పోయి నువ్వు మాయం అంటే మేము అడగకపోతుంది. నువ్వు ఉన్నావు కదా, మరి ఇక్కడ ఉండాలి కదా. కొన్ని దుడ్డేసా దుడ్డే ఇచ్చినాము అట్టగా కరెక్ట్గా ప్లస్గా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతుంది. అందుకని నిన్న అడుగుతున్నాం. ఏమైంది సార్ 9 వరకు
మాస్టర్స్ ఉంది సార్ కింద ఇష్యూ మొత్తం అసలు ఇచ్చారు మరి ఇచ్చేసాం సార్ సార్ పేమెంట్ ఇష్యూ సార్ పేయడం ఇచ్చేసాం కానీ 10 ఇష్యూ అయింది సార్ అది పేయడం 10 మంత్స్ ఇష్యూ అవుట్లా మాస్టర్స్ మీరు తప్పు చేస్తున్నారు. రెండు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ప్లాంటేషన్ 2 వర్గేరియాల్లో 582 మొక్కలు నాటేశారు. 375 మొక్కలు ఉన్నాయి సార్. 207 మొక్కలు. ఈ కారణంగా ఇట్లా ఉంచడం జరిగింది. అవునా? అది మీ సొంత ఆస్తి కాదు కదా, అది ప్రభుత్వ ప్రాపర్టీ. అది మొత్తం అంటే ప్రభుత్వ ప్రాపర్టీ. ఒక చెక్ లాంటిది. అది కరెక్షన్ ఉంటే వెంటనే హయ్యర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి ఈపీఓ ద్వారా ఎంపీఓ దృష్టికి తీసుకెళ్ళి కరెక్షన్ మాట వాడుకోవాలంటే అయిపోతుంది. యువర్ సేఫ్. ఇన్ఫార్మ్ చేయండి. అయిపోవాలి. పేమెంట్ పొందలేదు సార్. క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది. ఇది కూడా 2021 ఫైనాన్షియల్ సార్. నెక్స్ట్ శ్రీశైలం వాస్తవానికి 12 రోజులు పనిచేసింది సార్, కానీ శివ గారు నో నేమ్ ఇన్ సార్ 21 సార్. 1766 సర్క్యులర్ ప్రకారం 14 శంషక్ సంఘాలకు సంబంధించి మాకు బ్లూ ఫామ్స్ 3 సార్. నెక్స్ట్ 22 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ చేయడం జరుగుతుంది, అంటించడం లేదు సార్.